అందరికీ నమస్తే అండి. నేను మీ అభినయ్ ఫౌండేషన్ శ్రీధర్ సిద్ధుని. నిజంగా ఈరోజు జరిగిన సంఘటన ఎంత బాధాకరం అంటే నిజంగా ఆ బాధ ఎవరో తీర్చలేనిది. నన్ను అయితే మాత్రం చాలా బాధ పెట్టిన విషయం. మీరు చూసినట్టయితే వీడియోలో కనిపిస్తున్న ఎదురు చిన్నారులు సరదాకి ఈత కొట్టడానికి చెరువుకి వెళ్ళి ఇద్దరు చెరువులో పడి మరణించడం జరిగింది. నిజంగా ఎంత బాధాకరం అంటే చెప్పుకోలేనంత బాధాకరం. చూసిన మనకే ఎంత బాధగా ఉంటే కన్నా తల్లి తండ్రికి ఇంకెంత బాధగా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. నిజంగా చనిపోవడం ఒక వంతు అయితే ఈ చిన్న బిడ్డల్ని పోస్ట్ మార్టం చేయడం ఇంకా బాధాకరం. అంత బాధ అంటే నేనైతే మాత్రం ఆ చిన్నారుల్ని పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు చాలా బాధపడ్డాను. చనిపోయిన బాధ కన్నా చనిపోయిన బిడ్డలను మరి ఇలా కట్ చేయడం ఏంటి అని చాలా బాధపడ్డాను. నిజంగా ప్రతి తల్లి తండ్రికి చెప్పేది ఏంటంటే దయచేసి మీ పిల్లల పట్ల శ్రద్ధ వహించండి. పిల్లలు ఆడుకోవడం తప్పు కాదు, కానీ ఎంతవరకు అంటే మన ఇంటి వరకు లేదా మన పెరట వరకు లేదంటే మన వీధి చివరి వరకు మాత్రమే. దయచేసి ఊరు చివరిలో ఉన్న బావుల దగ్గర కానీ చెరువుల దగ్గర కానీ దయచేసి మీరు పంపొద్దు. ఎందుకంటే పరిస్థితులు అసలు బాగాలేదు. దయచేసి మీ పిల్లల పట్ల మీరే శ్రద్ధ వహించండి. మీకు ఎన్ని పనిపాట్లు ఉన్నా తప్పనిసరిగా పనికి వెళ్ళవలసి వచ్చినా మీ పిల్లల పట్ల మీరు జాగ్రత్త శ్రద్ధ వహించండి. ఎందుకంటే ఒకసారి బిడ్డ కోల్పోతే మళ్ళీ తిరిగి మనం తెచ్చుకోవడం మన తరం కాదు. అలాగే ప్రతి ఉపాధ్యాయులు కూడా మీ యొక్క స్కూల్ గ్రూప్స్లో క్లాస్ గ్రూప్స్లో కూడా మెసేజ్ ఫార్వర్డ్ చేయండి. పిల్లల పట్ల శ్రద్ధ వహించండి, చెరువుల దగ్గర పంపకండి, రోడ్డు మీద పంపకండి అని చెప్పి పేరెంట్స్కి మీరు ఒక మెసేజ్ కూడా ఫార్వర్డ్ చేయండి. అంతేకాకుండా ప్రతి తల్లి తండ్రి కూడా మీ పిల్లలకి మీ యొక్క కష్టాన్ని తెలియజేయండి. మీరు పెట్టే ప్రతి అన్నం మెతుకు వెనకాల ఉన్న ప్రతి కష్టాన్ని మీ పిల్లలకి ఖచ్చితంగా గుర్తు చేయండి. ఆటోమేటిక్గా పిల్లలు ఆ కష్టాన్ని గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళు సెట్ అవుతారు. మనం ఏం చేసినా ఎంత కష్టపడినా కేవలం పిల్లల కోసమే. అదే పిల్లల్ని కోల్పోతే మనం ఏం చేయలేము. కాబట్టి పిల్లల పట్ల ప్రతి తల్లిదండ్రులు శ్రద్ధ వహిస్తారని